పల్లెల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. జిల్లా మండల పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో గ్రామ స్థాయిలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్ ఓ అడుగు ముందేసింది. ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 3 జెడ్పీ స్థానాలకు గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. జిల్లా మండల పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. దీంతో మరోసారి పల్లె రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పట్టు కోసం టీఆర్ఎస్ ఎత్తులు వేస్తుండగా పరువు కోసం విపక్ష పార్టీలు పోరాడుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3 జెడ్పీ చైర్మన్ స్థానాలను గెలుచుకునేలా ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్. ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు, టికెట్ తెచ్చుకుని ఓటమి పాలైన నేతలకు జెడ్పీ పదవుల ఆఫర్ ఇచ్చారు అధినేత కేసీఆర్. అటవీ శాఖ అభివృద్ధి చైర్మన్ గా ఉన్న బండా నరేందర్ రెడ్డికి నల్లగొండ జెడ్పీ చైర్మన్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆయన నార్కెట్పల్లి జెడ్పీటీసీగా బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి యాదాద్రి జిల్లా జెడ్పీ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కూచుకుంట్ల చౌటుప్పల్ మండలం నుంచి బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గులాబీ బాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రచారంలోకి దిగుతారని తెలుస్తోంది. ఈయనతో పాటు భువనగిరి నియోజకవర్గానికి చెందిన ఎలిమినేటి సందీప్ రెడ్డి, చింతల వెంకటేశ్వర రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఇక సూర్యాపేట జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఆ స్థానంపై 3-4 మహిళా నేతలు రేసులో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ టికెట్ ఆశించి భంగపడిన కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి సతీమణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈమెతో పాటు హుజూర్ నగర్ లో ఓటమి పాలైన శానంపూడి సైదిరెడ్డి కుటుంబ సభ్యులు కూడా జెడ్పీ చైర్మన్ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక కూడా జెడ్పీ పీఠం కోసం పైరవీలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. స్థానికంగా పట్టున్న నాయకులను రంగంలోకి దింపేందుకు జిల్లా నేతలు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ నేతలు ఉనికి కోసం పోటీని ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నట్టు తెలుస్తోంది. బ్యాలెట్ పేపర్తో నిర్వహించే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. పరిషత్ ఎన్నికల హడావుడితో ఊర్లలో నాయకులు, కార్యకర్తలు మళ్లీ బిజీ అయ్యారు.